ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. అమర్ రాజా గ్రూప్ సిఎండి మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు ఆంధ్రప్రదేశ్ క్షమాపణ చెప్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అమర్ రాజా సంస్థను గత ప్రభుత్వం వేధింపులకు గురి చేయకుండా ఉండాల్సిందన్నారు. ఈ మేరకు ఎక్స్లో లోకేష్ ఒక పోస్ట్ చేశారు. గడిచిన 4 దశాబ్దాలుగా అమర్ రాజా కేవలం ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద పారిశ్రామిక విజయాల్లో ఒకటిగానే కాకుండా అంతకు మించి నిలిచిందన్నారు. ఈ సంస్థ ప్రపంచ స్థాయి ఉత్పాదకతను క్రియేట్ చేసి వేలాది మందికి ఉద్యోగాలు అందించిందన్నారు. చిత్తూరుతో పాటు ఆంధ్రప్రదేశ్ పేరును భారతదేశమంతటా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. గత ప్రభుత్వం ఈ సంస్థను వేధింపులకు గురి చేయకుండా ఉండాల్సిందన్నారు. సొంత రాష్ట్రంలోనే పరిశ్రమను స్థాపించి వృద్ధి చేయాలని భావించిన ఒక పారిశ్రామికవేత్తకు ఉండాల్సింది ప్రోత్సాహం కానీ బెదిరింపులు కాదంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన సంస్థ తన తదుపరి వృద్ధి ప్రయాణం కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి వేరే చోటికి వెళ్లాల్సి రావడం ఎంతగానో కలిచివేస్తుందన్నారు లోకేష్. తిరిగి నమ్మకాన్ని పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీ పారిశ్రామిక రంగం అమర్ రాజాకు మళ్లీ స్వాగతం పలుకుతుందని చెప్పొచ్చారు. ఈ సంస్థ తన ప్రయాణాన్ని ప్రారంభించిన రాష్ట్రంలోనే అంటే ఏపీలోనే భవిష్యత్తులోనూ అతిపెద్ద సువర్ణాధ్యాయాలు లిఖించబడతాయన్నారు. అమర్ రాజా కోసం ఏపీ తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు నారా లోకేష్. ఎందుకంటే గడిచిన 5 ఏళ్లలో ఆల్మోస్ట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య సో ఇక్కడ అమర్ రాజా పైన వేధింపులు జరిగాయి. వాళ్ళకి కంపెనీ సంబంధించి కావచ్చు, మ్యాన్ పవర్ విషయంలో కావచ్చు, అనుమతుల విషయంలో కావచ్చు, సో ప్రతిదీ చాలా అంటే ఆల్మోస్ట్ కొన్ని దశాబ్దాలుగా ఆ సంస్థ చిత్తూరులో ఉంటున్నా సో ఎప్పుడూ లేనిటువంటి అభ్యంతరం 2019 నుంచి 2024 మధ్య రావడం నిజంగా బాధాకరం అంటూ కూడా అప్పట్లో గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. సో వీటన్నిటి తర్వాత ఇప్పుడు అయితే తెలంగాణలో కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీలో అమర్ రాజాకు రేవంత్ సర్కార్ ఒక స్థలం కేటాయించింది. దానికి సంబంధించి కొన్ని ప్రోత్సాహకాలు కూడా ఇచ్చింది. సో ఇప్పుడు అమర్ రాజా ఫ్యూచర్ సిటీలో తన సంస్థను స్టార్ట్ చేయడంతో ఒకసారిగా నారా లోకేష్ నిజంగా అంటే ఎమోషనల్ ట్వీట్ చేశారని చెప్పాలి. వెళ్తున్నందుకు బాగానే ఉంది, బట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం నచ్చలేదు. అక్కడ పెట్టడం ఓకే, అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏవైనా ఓకే, కానీ ఇక్కడ తీసేసి అక్కడ పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరం అంటూ కూడా ఆయన నారా లోకేష్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి వాళ్ళు వెళ్ళిపోయినందుకు గాను జగన్మోహన్ రెడ్డి తరపున ఒక రకంగా ఏపీ ప్రభుత్వం తరపున నేను సారీ చెప్తున్నానంటూ నారా లోకేష్ సారీ చెప్పారు. సో ఇప్పుడు నారా లోకేష్ ఏదైతే చెప్తున్నారో మేము ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమలకి ప్రోత్సాహకాలు ఇస్తాం, తర్వాత అంటే గతంలో ఏదైతే జరిగిందో పరిశ్రమలు రావాలంటే ఎంతలా భయపడిపోయిన సిచ్యువేషన్లో చూసాం, లూలు మాల్ విషయంలో చూసాం, తర్వాత ఏదైతే రాయలసీమలో కియా పరిశ్రమ విషయంలో మనం చూసాం. సో ఇలా చాలా 1 కాదు 2 కాదు 2019 నుంచి 2024 మధ్య ఏదైతే పరిశ్రమలు వచ్చాయో అవి అంటే ఒక 1% 2% కాదనమాట. ఆల్మోస్ట్ 2014 నుంచి 2019 వరకు ఏదైతే ఎంఓఏలు కుదుర్చుకున్నారో ఆ సంస్థలకి భూములు కేటాయించిందో ఏపీ సర్కార్, అవన్నీ కూడా 2019 నుంచి 2024 మధ్యలో ఏదైతే వైసీపీ టెన్యూర్లో అవన్నీ ఆన్ బోర్డ్ అవ్వలేదు. క్షేత్రస్థాయిలో పనులు కూడా జరగలేదు. వాటికి సంబంధించిన అంటే ఎంప్లాయీస్ హైరింగ్ కావచ్చు, వాళ్ళ మెషినరీస్ కావచ్చు, వాళ్ళ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏదర్ ఎంఎన్సీస్ ఆర్ ఇటు రియాల్టర్కి సంబంధించినవి కావచ్చు, కన్స్ట్రక్షన్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఇటు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఏవి కూడా ఆన్ బోర్డ్ అవ్వని ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అని చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇవ్వాలి, అంతేగాని వాళ్ళని భయపెట్టడం కరెక్ట్ కాదు అనే భావన ఇప్పుడు నారా లోకేష్ క్రియేట్ చేస్తున్నారు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆయన గడిచిన 2 ఏళ్లలో ఆయన చేస్తున్నటువంటి అంటే పరిశ్రమల కోసం రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, ఇలాంటివి
ప్రతిష్టాత్మకమైన కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ వైపు లాక్కోవడం కోసం ఆయన చేస్తున్నటువంటి ఆ కష్టం నిజంగా అందరిలో అంటే ఆ, ఒక ఒక ఐటీ మినిస్టర్గా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ఒక ఐటీ మినిస్టర్గా ఇటు సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, అన్ని రకాల కంపెనీల్ని ఆంధ్రప్రదేశ్ వైపు తిప్పడంలో నిజంగా నారా లోకేష్ చాలా కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి. సో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అలాట్ అయ్యే కంపెనీస్ విషయంలో వాటికి ప్లేస్లు అంటే భూములు కేటాయించడంలో నిజంగా నారా లోకేష్ చాలా చాలా అంటే చాలా ఫాస్ట్గా ఉంటారు. సో వాటికి వెంటనే భూములు కేటాయించేసి వేరే రాష్ట్రం రియాక్ట్ అవ్వడానికి ముందే ఇతను రియాక్ట్ అయ్యి ఆకి సంబంధించినటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందో ఆ సంస్థకు ఉద్యోగాలు కావచ్చు, ఆ సంస్థ మన ఏపీలోనే ఉంటే బోల్డ్ అంత ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదు అనే భావన నిజంగా ఆయనలో ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో ఇక్కడ మన దగ్గర ఉండే పారిశ్రామికవేత్తలు బయటికి వెళ్ళడం కొంచెం బాధాకరం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏదేమైనా నేను ఆంధ్రప్రదేశ్ తరపున గతంలో జరిగిన దానికి సారీ చెప్తున్నానంటూ ఆయన అఫీషియల్గా సారీ చెప్పడం నిజంగా అందరిలో ఇప్పుడు అంటే ఒక అడుగు అంటే రాష్ట్ర ప్రగతి కోసం ఇంతలా ముందుకు వెళ్తారా, అతను తగ్గించుకుంటారనే భావన కూడా చాలా మందిలో వినిపిస్తుంది.